నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. పూర్తయిన ఎన్నికల సామాగ్రి పంపిణీ. అధికారులు సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా విస్తృత సూచనలు. పోలింగ్ ప్రక్రియకు పటిష్ట పోలీసు బందోబస్తు. భద్రత చర్యల్లో పాల్గొననున్న 1000 మంది పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశం. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం టీటీడీసీలో పోలింగ్ సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పీఓ, ఏపీఓలకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు గంట ముందే కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనుమంత్ నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ అధికారులున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో 1300 మంది అధికారులను నియమించామని తెలిపారు. వారికి శిక్షణ కూడా పూర్తి చేసి సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 62 రూట్లలో 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. 90% మేర పోల్ చిట్టీలను పంపిణీ చేశామన్నారు. 35 రూట్లలో 128 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ రోజు సెలవు ఇవ్వడం జరిగిందన్నారు. సెలవు ఉందని ఇంట్లో కూర్చోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా ఓటర్లను ఆకర్షించేలా 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల 11వ తారీఖు 11 ఫిబ్రవరి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మళ్ళీ అన్ని ఏర్పాట్లు మంచిగానే చేయడం జరిగింది. దాదాపు 1300 మంది 1300 ఆఫీసర్స్ మనం ఈ పోలింగ్ సందర్భంగా మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో పిఓలు కానీ, ఏపీఓలు, ఓపీఓలు, జోనల్ ఆఫీసర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు, మైక్రో అబ్జర్వర్సు, ఇదంతా కలిపి ఒక 1300 ఆఫీసర్స్కి అపాయింట్ చేసి మళ్ళీ వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన దగ్గర 62 లొకేషన్స్లో 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మరి అందరూ కూడా రిపోర్ట్ చేసి ఏవైతే పోలింగ్ మటీరియల్ ఉన్నాయో, ఏవైతే స్టాచ్యూటరీ కవర్స్, నాన్ స్టాచ్యూటరీ కవర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అవి అన్నీ కూడా తీసుకొని చెక్ చేసిన తర్వాత ఏమైనా షార్ట్ ఫాల్స్ అయితే అవి అన్నీ కూడా అడ్రస్ చేస్తూ మళ్ళీ ఈరోజు వాళ్ళకి 2 నుంచి 3 మధ్యలో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి మనం డిస్బర్స్ చేస్తాము. నాతో పాటు ఇక్కడ అబ్జర్వర్ గారు, జనరల్ అబ్జర్వర్ గారు, ఏసీఎల్బీ గారు, అందరూ అధికారులు కూడా మళ్ళీ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది దగ్గర ఉండి పరిశీలన కూడా చేయడం జరిగింది. సో వారికి ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. మేజర్గా అంటే బ్యాలెట్ పేపర్స్ సందర్భంగా మళ్ళీ ఆ ఫార్మ్ 7 ఏవైతే ఉన్నాయో దానికి క్రాస్ చెక్ చేసి ఎక్కడైనా ఇంకా బ్యాలెట్ పేపర్స్లో ఏమైనా డ్యామేజ్ కానీ అటువంటివి అయితే మళ్ళీ ఆరో దగ్గర చెప్పి మళ్ళీ సరైన బ్యాలెట్ పేపర్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్.
లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా బయట డిస్ప్లే చేయాలి. పోలింగ్ ఏరియా సందర్భంగా ఏవైతే లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయో అది కూడా బయట డిస్ప్లే చేయాలి. టెండర్డ్ ఓట్స్ కానీ ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. బ్యాలెట్ బాక్సెస్ కూడా ఆపరేషన్ కోసం మాస్టర్ ట్రైనర్స్ కూడా వారికి దగ్గరే ఉండి మళ్ళీ ఒక్కసారి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఏఎస్డి ఓటర్స్ ఎవరైనా వస్తే మళ్ళీ దానికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. సో అన్ని రకాలు అంటే ఏమేమి కీలకమైన అంశాలు ఉన్నాయో అవి అన్నీ కూడా దగ్గరే ఉండి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు అంత ప్రశాంతంగానే జరిగింది. రేపు కూడా వాళ్ళు పొద్దున 7 గంటల నుంచి 5 గంటలు మళ్ళీ ఎన్నికల్లో కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. దాని సందర్భంగా మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము. ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం 90% దాకా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైతే కొంత బయట రాష్ట్రంలో టెంపరీ అక్కడ పని కోసం ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు లేదు బయట జిల్లాకి వెళ్ళారు వారు కూడా ఈరోజు వస్తారు. కాబట్టి వారికి కూడా మళ్ళీ ఈరోజు బిఎల్ఓస్ ద్వారా ఓటర్ స్లిప్ ఇస్తూ మళ్ళీ రేపు బిఎల్ఓ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కూడా గైడ్ చేసి ప్రతి ఒక్కరు ఓటర్కి కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓటర్ హక్కు కూడా వినియోగించడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ గుర్తింపు కార్డు దాంట్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు దయచేసి వచ్చి రేపు ఓటర్ హక్కు వినియోగించుకోవాలి. చాలా టైం ఉంటుంది, పొద్దున 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సో చివరి మొమెంట్లో వెయిట్ చేయకుండా మళ్ళీ మనం పేడ్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మళ్ళీ పేడ్ హాలిడే దీనికోసమే, ఇంట్లో మళ్ళీ సెలవుగా అట్లా కాకుండా మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వారు ఓటర్ హక్కు వినియోగించుకోవాలి. వేరే ఎంప్లాయీస్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్నారో వాళ్ళకి అర్బన్లో ఓటు ఉన్నాయి, వాళ్ళకి డ్యూటీ పడలేదు, అటువంటి కేసులో ఓడీ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం టీటీడీసీలో ఎన్నికల్లో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘటనలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలో సూచించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఏఎస్పీలు మౌనిక, సురేందర్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అదొకటి ఇంపార్టెంట్ బ్రీఫ్ చేయండి. ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఏం చేయాలంటే అక్కడ మనం లోకల్ బ్రీఫింగ్ చేసుకోవాలి. పడుకోవడానికి చాలా మంది ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే మనం క్రిటికల్లో 12 మంది కూడా ఒక్కొక్క లొకేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. 100 మీటర్లు 200 మీటర్ల లోపు జనాలు గుమిగూడకుండా చూడాలన్నారు. ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో ఎదురైన ఘటనలను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 1000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్లో పెన్నుతో పాటు ఇతర సామాగ్రి తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలన్నారు. మహిళలను తనిఖీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, మహిళా సిబ్బందిని కూడా నియమించుకోవాలని సూచించారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏజెంట్లకు బయటకు అనుమతించొద్దని, అవసరమైతే ఆర్ఓ అనుమతి తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేవలం భద్రతాపరమైన అంశాలపైనే దృష్టి పెట్టాలని, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు 850 మెన్తో మన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ లొకేషన్లో మనం ఇంటూ 2 ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దానికంటే డబల్ మనం మెన్ ఇవ్వడం జరిగింది. క్రిటికల్లో ఇంటూ 3 లేకపోతే ఇంటూ 4 మెన్ ఇవ్వడం జరిగింది. రూట్ మొబైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ 35 ఉన్నాయి, టోటల్ పోలింగ్ లొకేషన్స్ 62 ఉన్నాయి, రూట్ మొబైల్స్ 14 ఉన్నాయి. ప్రతి ఇంపార్టెంట్ పోలింగ్ లొకేషన్కి మనం ఒక ఎస్ఐ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అట్లయినా 40 పోలింగ్ లొకేషన్స్ ఎక్కడైనా ఇష్యూ కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ టఫ్ ఉంది, లేకపోతే ఇష్యూ జరిగిన ఛాన్సెస్ ఉన్నాయంటే అక్కడ మనం, లేకపోతే మిక్స్డ్ పాపులేషన్ ఉన్నాయి, అక్కడ మనం ఒక ఎస్ఐ లేకపోతే సిఏ ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాళ్ళందరికీ కూడా, అడిషనల్ ఎస్పీ డిటీసీ వాళ్ళకి కూడా 10 వార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో తిరుగుతారు. అండ్ బాగానే మనం పోలీస్ డిపార్ట్మెంట్ బాగానే రెడీ ఉన్నారు దట్ ఎలక్షన్ ఫ్రీ, ఫేర్, ఇంపార్షియల్ జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు మనం 100 వరకు కేసెస్ మనం నమోదు చేశాము జిల్లాలో. ఆ ఎంసీసీ కోడ్ వైలేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎక్సైజ్ కేసు యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే చిట్టీస్, కొంతమంది దగ్గర చిట్టీస్ లేకపోతే క్యాష్ దొరికినాయి, అట్లయిన కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమ వంతు సహకారం ఉంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్ అన్నారు. మంగళవారం మావల మండలంలోని వాగాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సర్టిఫికేట్ ఫైల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంద అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు. ప్రణాళికబద్ధంగా చదువుతూ ఉదయం యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. పరీక్షలకు ఎలాంటి భయం లేకుండా హాజరు కావాలన్నారు.
సబ్జెక్టుల వారీగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకుంటూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా పదోన్నతి పొందిన మహేష్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు దుర్గాభవన్, ప్రేమ్రాజ్, ఆనంద్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు అధికార బలంతో విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంచి ప్రజలను ప్రలోభాలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. మావల మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ శ్రేయభిలాషిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళారా కట్టినట్టు కనబడుతూ ఉంది. అది చేసినాం కాబట్టి మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పట్టణ ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేసినాం. కానీ ఎలా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు భయపెట్టడం, కేంద్ర ప్రభుత్వంలో ఉండి భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఒక పక్క ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఎలా ఆదిలాబాద్ పట్టణ ప్రజలారా, ఓటరు మహాశయులారా, ఇలా 2 పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంచి గెలుస్తామని చెప్పి ధీమతో ఉన్నారు. ఆల్రెడీ ఎలా డబ్బులు పంచు స్టార్ట్ అయింది. కానీ ఎన్నోసార్లు మా ఊళ్ళు అంటే చదువుకున్నటువంటి విద్యావంతులు, యువకులు అలా వాడకట్లలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ డబ్బులు వస్తుందని చెప్పి కూడా 100 చేసినా, లేకుంటే వాళ్ళ ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కొరకు కూడా టీములు ఉన్నాయి. నిన్న రాత్రి 29వ వార్డులో విచ్చలవిడిగా ఆ 29 సంబంధించిన నాయకులు పంచుతుంటే 100కు ఫోన్ చేసిన, మిగతా బృందాలకు ఫోన్ చేసిన, దొంగలు పడిపోయిన తర్వాత 6 నెలలకి ఎట్లయితే కుక్కలు మొరుగుతాయో అట్లా వాళ్ళు పంచిపోయిన తర్వాత అక్కడికి పోలీసు వెళ్ళిండ్రు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది ఉదాహరణ మాత్రమే. అందుకొరకే పోలీసులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం అనేది అందరికీ సమానమే. కానీ మీరు ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేస్తూ ఉన్నారు. ఇలా పోలీస్ యంత్రాంగం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి పోలీసులు కూడా అధికార పార్టీకే తొత్తులుగా మారిండ్రు, అధికార పార్టీకే ఏజెంట్లుగా మారిండ్రు. ఇలా బైండ్ ఓవర్ కేసులు చూస్తే ఓన్లీ ఆపోజిషన్ పార్టీ నాయకుల పైననే బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మరి ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎందరు మంది రౌడీ షీటర్లు, ఎందరు మంది అక్రమంగా భూ సంపాదన చేసి ల్యాండ్ గ్రాపింగ్ కేసులలో ఉన్నారు. వాళ్ళని మాత్రం ఈరోజు పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవడు పట్టించుకుంటలేడు. అందుకొరకే ఆ 2 పార్టీలు ఎంత డబ్బు వంచినా ప్రజలు అర్థం చేసుకోండి. ఎన్నికలప్పుడు గతంలో కూడా ఎమ్మెల్యే, ఎంపీకి డబ్బులు ఇచ్చి ఓట్లేసుకున్నాం, మేము గెలిచినాం. 2 ఏళ్లలో మేమేం చేయకున్నా మళ్ళా మేము ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుస్తాము, డబ్బులు ఇచ్చని చెప్పి ధీమా ఉంది. మీ ఇష్టం,
దీంట్లో జోగు రామన్న కానీ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదు, మీరు నష్టపోతారు, పేద ప్రజలు నష్టపోతారు. డబ్బులు తీసుకొని ఇంకా ఏమిస్తే తీసుకొని, కానీ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే కేంద్రం రాష్ట్రం మోసం చేసింది, గద్దెనెక్కింది. దానికి బుద్ధి చెప్పాలంటే మీ అమూల్యమైనటువంటి ఓటు ద్వారానే బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. తీసుకోండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అధికారులపై రైల్వే అండర్ బ్రిడ్జ్ని శంకుస్థాపన చేసింది. ఈ రోజు వరకు కూడా అక్కడ ఎందుకు పనులు స్టార్ట్ కాలే అంటే మరొకసారి అక్కడ రైల్వే ట్రాక్ ఉన్నటువంటి 13 కౌన్సిలర్స్ ఏరియా ఉందో మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి. ఇవాళ దానివల్ల ఎందరో మంది ఎంత వ్యయ ప్రయాసాలకు లోనై, ఒక వ్యక్తి అయితే ఒకవేళ ఇది అండర్ బ్రిడ్జ్కు లాక్ లేకుంటే గేటు మూతమైపోతే సుభాష్ అనేటటువంటి వ్యక్తి 20వ వార్డు నంబర్లో వీళ్ళ గేటు మూసేయడం వల్లనే డాక్టర్కు సరైన సమయంలో అందకుండా ప్రాణాలు వదిలిండు. సుభాష్ వార్డు నంబర్ 20 మా కార్యకర్త జ్ఞానేశ్వరు తండ్రి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇలా గేట్లు ఇంత బంద్ లేకుంటే మా తండ్రి బతికేవాడని చెప్పి, మా అన్న బతికేవాడని చెప్పిన సిస్టర్ చెప్తున్నాను. దీని మీద ఖచ్చితంగా పాయల్ శంకర్ పైన కేసు పెట్టిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్నికల ముందు ఎందుకు ఫోన్ పూజ చేసినావు, ఎందుకు ఆ పనులు మొదలు పెట్టాలి? కోర్టు స్టే ఉంది, ఆల్రెడీ కోర్టు స్టే ఉందని చెప్పి మీరు పనులు మొదలు పెడితే మీకు ఆల్రెడీ కోర్టు నుంచి నోటీస్ కూడా వచ్చినాయి, ఆఫీసర్లకు వచ్చినాయి, ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా వచ్చినాయి. అందుకొరకే ప్రజలారా, ఇట్లా ఎన్నికలప్పుడు మోసం చేస్తున్న మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఇంకా ఏ మందు దాపినా తాగండి, ఓటు మాత్రం కారు గుర్తుకు ఓటేసి గెలిపియండి. గతంలో ఎట్లయితే 1100 కోట్లతోటి అభివృద్ధి చేసినామో మళ్ళా కూడా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా తప్పకుండా నిధులు తీసుకొస్తాం. మున్సిపాలిటీ చైర్మన్ గులాబీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో 2 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వంలో కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి పట్టణంలోని పలు షాపింగ్ దుకాణాల్లో సఖీ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సఖీ కేంద్రం సిబ్బంది, లీగల్ అడ్వైజర్ సంఘమిత్ర, కేస్ వర్కర్ నాగమణి కార్యక్రమంలో పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. సఖీ కేంద్రంలో అందించే 5 రకాల సేవలు, అత్యవసర సమయంలో గుర్తుంచుకోవాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు 181, 100, 1930, గృహహింస చట్టం, పనిచేసే చోట వేధింపుల చట్టం, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తాంసీ భీంపూర్ మండల కేంద్రాల్లో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ధోనిపల్లి వెంకటమ్మ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు ఇంద్రజ్, జిల్లా నాయకులు అక్కినపల్లి లస్మన్న, ప్రియా, సరిత, విలాస్, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం పోరాడతాం 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి పోరాడతాం పోరాడతాం సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి కనీస వేతనం 26,000 12న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తాంసీ మండలంలో బుక్లెటు అలాగే కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
ఈ సమ్మె ముఖ్య ఉద్దేశము దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కార్మికులకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని, అలాగే నిత్యావసర సరుకులను కూడా ధరను తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కార్మికులు ఏకతాటిగా అన్ని మండలాలు కలిసి కూడా ఆదిలాబాద్ జిల్లాలో జరిగే చారిత్రక సమ్మెకు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. పూర్తయిన ఎన్నికల సామాగ్రి పంపిణీ. అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా విస్తృత సూచనలు. పోలింగ్ ప్రక్రియకు పటిష్ట పోలీసు బందోబస్తు. భద్రత చర్యల్లో పాల్గొననున్న 1000 మంది పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.